ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 12వ నెల 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకనితోనొకడు చెప్పుకొని. లోకసువార్త 2:15 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాడు గొర్రెల కాపరులకు మరి దేవుని దూత మరి వారు మాట్లాడి మళ్ళీ పరమునకు వెళ్ళిన తర్వాత వారు యేసు ప్రభువారిని, బాలుడైనటువంటి యేసు ప్రభువారిని మరి ఉన్నటువంటి స్థలమునకు వెళ్ళటానికి వారు ఎంతగానో ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుని వారు ఉన్నట్లుగా మనం లేఖనాలు చూస్తూ ఉంటున్నామండి. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి ఒకరితోనొకడు చెప్పుకుని అని రాయబడి ఉంది. కాబట్టి ఒకరితోనొకరు మాట్లాడుకుంటున్నప్పుడు, ఒకరితోనొకడు సంభాషణ చేస్తున్నప్పుడు మరి ఉపయోగపడే మాటలు చెప్పుకోవటం ద్వారా, మాట్లాడటం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం కలిగి ఉంటుంది. మరి దేవుని గూర్చినటువంటి మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా మన కుటుంబానికి ఉంటాయి, మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయని లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఒకరికొకరు సంభాషణ చేసుకుంటున్నప్పుడు, అది పవిత్రమైనటువంటి మాటతో మనం సంభాషణ చేసుకుంటున్నప్పుడు ఎంతగానో మనము ఆశీర్వాదింపబడతామని లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. అటువంటి సంభాషణ లేకపోతే అటువంటి ప్రోత్సాహమైనటువంటి మాటలు, మనం పవిత్రమైన మాటలు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఎంతగానో ఆస్వాదింపబడతాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలనైనా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు దేవానికి వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రాశ్రమానికి స్తోత్రాలు ప్రభు. దేవాదిగో నన్ను ప్రభు తండ్రి యేసునికి వందనాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించిన నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. సరిహద్దులు సైనికులు మంచి వంతులు నింపండి బాబు. ప్రభావిగో తండ్రి ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతులు నింపండి. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తాం బానికి వందనాలు తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు అలవాట్ల నుండి, ప్రభావిగా త్రాగుడు, పాన్ పరాకు, గుట్టక, గంజాయి, డ్రగ్స్ వాళ్ళు ఎంతోమంది పాడైపోతున్నారు. అంతేకాదు ప్రేమని ముసుగులో పడి ఎంతోమంది ప్రభా పతనం అవుతూ ఉంటున్నారు. నాయన దేవాలందరినీ ప్రభావ మీరు రక్షించుకుని నీతి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు ప్రభా. ఉద్యోగస్తులందరూ కూడా ప్రభా అయ్యా మంచి వంతు నింపండి. తమ తమ ఉద్యోగాలు చేస్తూ వారు డ్యూటీలకు ఇచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మార్గంలో మీరు తోడుగా నడిపించండి ప్రభా. ఇగో తన యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నేను చదువుకునే బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువుకునే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి తండ్రి ప్రభా. యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నాయన ఈ దేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పంటనంతో మీరు ఆశ్రయించి దీవించనైనా. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచని, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు ప్రభా. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ చేసి సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ఈ నెలంతా కూడా క్రిస్మస్ ఆరాధనలో ప్రభా ఎంతోమంది నశించిపోతున్నారు ఉన్నారు. రక్షించుకునే ప్రార్థనకి వందాలు. ప్రతి సేవకులను వారి బిడ్డలు, సంఘం, పరిచయం అంతా మీరు ఆశ్రయించండి. దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.